నాకు కోమలి బాగా నచ్చింది. చూడటానికి చాలా అందంగా కూడా ఉంది. అలాగే మంచి కుటుంబం కూడా. మీరేమంటారు మరిది గారు? వదిన నాకు కోమలి నచ్చింది. కానీ మిగతాదంతా మీ ఇష్టమే మరి. మీరేదంటే అదే. నిజంగా నా మరిది ఎంతో బుద్ధిమంతుడు. మేడం గారు, నేను అదే కేటగిరీ. గుర్తుందా? మిమ్మల్ని చూసినప్పుడు అప్పుడే మొదటి చూపులోనే ఓకే చెప్పేశాను. అక్కడ అంకుర్ నాన్న అమ్మాయి ఇంటి వాళ్ళతో అంటాడు. బావగారు, పిల్లలు ఒకరికొకరు నచ్చారు. ఇక మీ సమ్మతొస్తే సంబంధం ఖరారు చేసుకుందాం. ఏమంటారు? బావగారు, మాకేం అభ్యంతరం లేదు. ఇద్దరు కుటుంబాల అంగీకారంతో సంబంధం కుదురుతుంది. వాళ్ళు వెళ్ళాక కోమలి తన చెల్లితో అంటుంది. నువ్వు చూసావా శివాని, నా తోటి కోడలు ఎంత చీప్ చీర కట్టుకుందో. వాళ్ళ పుట్టింటి వాళ్ళు బాగా బేదవాళ్ళు అనుకుంటా. అదే కదా, అలాంటి చీర మన పడి మనిషి కూడా కట్టుకోదు. ఆమెకు నచ్చింది, ఆమె కట్టుకుంది. మీకెందుకు? ఒకవేళ బేదెంటి అమ్మాయి అయితే మీకే కదా లాభం. మీ అమ్మా నాన్న నీకు కట్నం ఎక్కువిచ్చి పంపిస్తారు. అత్త నిన్ను నెత్తిన పెట్టుకొని చూసుకుంటుంది. ఇక ఏ పని చేయాల్సిన అవసరం లేదు. పనంతా ఆ పేద కోళ్లే చేస్తుంది. ఇక పెళ్లి పనులు మొదలవుతాయి. కోమలి తన పెళ్లి షాపింగ్ లో తన కోసం ఖరీదైన చీరలు తీసుకుంటుంది. అది పెద్ద డిజైనరీ షోరూమ్ లో ఎంతో డబ్బు ఖర్చు పెట్టి చాలా చీరలు కొంటుంది. కొద్ది రోజుల తర్వాత ఆమె పెళ్లి రోజు వచ్చేస్తుంది. పెళ్లిలో ఆమె తోటి కోడలు 2,000 రూపాయల వరకు పెట్టి చీర కొనుక్కుంటుంది. అక్కడ మండపంలో కూర్చున్న కోమలి ఆమెను చూసి ముఖం తిప్పుకుంటూ తనలో తానే అనుకుంటుంది. ఓహో, నా తోటి కోడలు నా పరువు తీస్తుంది. కనీసం పెళ్లిలో అయినా ఏదైనా ఖరీదైన చీర కట్టుకోవచ్చుగా. దరిద్రపు పేదరికం. పెళ్లి తర్వాత కోమలి తన అత్తారింటికి వస్తుంది. ఆమెకు తన అమ్మా నాన్న కట్నంగా చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు దాకా అన్ని ఇస్తారు. మరుసటి రోజు కోమలి ముఖం చూపించే ఆచారం. చుట్టుపక్కల ఆడవాళ్లంతా ఆమెకు కానుకలు ఇచ్చి వెళ్తారు. అప్పుడే చవక చీర కట్టుకున్న ఆమె తోటి కోడలు అనిత కూడా కానుక తీసుకొస్తుంది. తన గొప్పింటి తోడి కోడలకు ఇస్తుంది. అందరూ వెళ్లిన తర్వాత కోమలి తన తోడి కోడలు గిఫ్ట్ తెరవగా అందులో ఒక చీర ఇంకా 1,100 రూపాయలుంటాయి. చిచ్చి, ఇదేం చీర చీప్ గా, ఆమె కట్టుకునేలాంటిదే నాకు అంటగట్టాలనుకుంటుంది. ఇది నేను నా పని మనిషికి ఇచ్చేస్తాను. నిజంగా అంకుర్, మీ వదిన చాలా పీనాస్తి. అందరూ నాకు ఖరీదైన కానుకలు ఇస్తుంటే ఆమె మాత్రం నాకు చీప్ చీర పెట్టింది. వదిలే కోమలి, వదిన ఇవ్వాలనుకుంది ఇచ్చిందంతే. మరుసటి రోజు కోమలి ఖరీదైన చీర కట్టుకుని వంటగదిలోకి వెళ్తుంది. మంచిదైందమ్మా నువ్వే వచ్చావు. ఈ రోజు నీ మొదటి వంట కదా, ఏదైనా తీపి చేయాలి. వంట? మై ఫుట్! ఇంత ఖరీదైన చీర కట్టుకుని నేను వంటగదిలో వంట చేయాలా? నో వే. మీ అందరికి ఏదో ఒకటి తినడానికి కావాలంతే కదా. వైట్. కోమలి బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేస్తుంది. ఆపై అందరికి వడ్డిస్తుంది. ఇదిగోండి నా మొదటి వంట, ఆచారం సంపన్నం. కానీ కోడలా, నువ్వు ఇంట్లో చేయలేదా? అహో అత్తయ్య, తక్కువ ధరలోనే ఇన్ని వెరైటీలు వచ్చాయి. ఇంకేం కావాలి మీకు? కానీ కోడల వంట అయితే ఇంటి కోడలే కదా చేయాలి. కోమలి, అమ్మ సరిగ్గా చెప్పింది. మన ఇళ్లలో వంట ఇంట్లోనే ఆడవాళ్లే చేస్తారు. అమ్మ వదిన వాళ్ళ చేతులతోని వంట చేస్తారు. సరే సరే, ఇక ఎక్కువ లెక్చర్ ఇవ్వకండి. ఇప్పటికి తినండి, తర్వాత చూస్తాను. నేను నాకు కట్టంగా వచ్చినటువంటి సామాన్ అంతా సెట్ చేసుకోవాలి. నాకు టైం సరిపోదు. అందుకే అక్క, ఈ రోజు వంట మీరే చేసేయండి. కోమలి ప్రతిసారి ఇదే విధంగా డబ్బు గర్వం ప్రదర్శిస్తూ ఉంటుంది. అలా కొద్ది రోజులు గడిచాయి. దీపావళి పండుగ దగ్గరలో రానుంది. ఆ సందర్భంగా కోమలి అమ్మా నాన్న వాళ్ళ ఇంటికి వచ్చారు. వాళ్ళందరి కోసం గిఫ్ట్స్, స్వీట్స్, కొత్త బట్టలు తెచ్చారు. కోమలి తన తోటి కోడలు గదికి వెళ్ళింది. అక్కగారు, ఈ చీర అమ్మ తెచ్చింది మీకోసమే. మీకు నచ్చింది కదా? కోమలి, చాలా నచ్చింది. ఎందుకు నచ్చదు? ఖరీదైన చీర కదా. మీకు తెలుసా, మీరు నా ముఖం చూపించే ఆచారం రోజు పెట్టిన చీర లాంటి చీరను మా అమ్మ దీపావళిలో మా ఇంటి పని మనిషికి ఇస్తుంది. అనితకు అర్థమైంది. తన డబ్బున్న తోటి కోడలు ఆమె ఇచ్చిన చీర పట్ల పొల్లబిరుపు మాటలు అంటుందని. ఇంతకీ మీ వైపు నుంచి ఎవరు దీపావళి గిఫ్ట్స్ తీసుకొని రావడం లేదా? సాయంత్రం వస్తారమ్మా. అమ్మా నాన్న రాగానే మీ అందరినీ వాళ్ళతో కల్పిస్తాను. పెద్ద కోడలు ఇంటి పనుల్లో నిమగ్నమవుతుంది. ఇంటి ప్రతి పని ఆమె ఒకటే చేస్తుంది. కోమలి ఎప్పుడు పనంటే చాలు మూతు ముడుచుకొని ఏదో ఒక సాకుతో వెళ్లిపోతుంది. సాయంత్రానికి ఒక పెద్ద కారు వాళ్ళ ఇంటి ముంగిట వచ్చి ఆగుతుంది. పెద్ద కోడలు అమ్మా నాన్న ఇంటికి వస్తారు. వాళ్ళ అమ్మ కూడా సాధారణ చీర కట్టుకొని ఉంటుంది. ఆమెను చూసి కోమలి మూతి తిప్పుకుంటూ అంటుంది. వచ్చారు పేద తోటి కోడలి బికారి తల్లిదండ్రులు. ఒత్త చేతులు ఊపుకుంటూ వచ్చినట్టున్నారు. అప్పుడే వెనక నౌకర్లు చేతిలో పళ్ళ బుట్టలు, స్వీట్ బుట్టలు, డ్రై ఫ్రూట్స్, అందరి కోసం బట్టలు, చాలా కానుకలు తీసుకొని వస్తారు. వియ్యంకుల్ గారు, మా తరపున దీపావళి కానుకలు స్వీకరించండి. అరే, ఇన్ని తీసుకురావాల్సిన అవసరం ఏంటి? ఇవి కానుకలు కాదండి, మా అందరి ప్రేమ మీకోసం. పైగా మేము దీపావళికి ఖచ్చితంగా ఇక్కడికి రావాలి కదా. ఎందుకంటే ఇన్ని ఆశ్రమాలు మేము నడిపిస్తున్నాం. అక్కడికి వెళ్లి వాళ్ళకు కూడా మంచి మంచి బట్టలు, భోజనాలు, కానుకలు ఇవ్వాలి కదా. తర్వాత అక్కడికి వెళ్ళాలి. ముందుగా మీకు కానుకలు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాం. అనాథ
ఆశ్రమాలున్నాయా మీకు? కానీ వీళ్ళని చూస్తుంటే అంత ధనవంతుల్లా లేరే, వారి బట్టలు అవి అయితే. కోమలి, వీళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు, కానీ వాళ్ళ డబ్బు పట్ల వాళ్ళకి అహంకారం లేదు. పైగా సాధారణ జీవితం గడపడానికి ఇష్టపడతారు. నా భార్యది కూడా అదే సిద్ధాంతం. ఏదైనా ఖరీదైన నగలు లేకపోతే బట్టల మీద పెట్టే ఖర్చుతో ఎవరిదైనా కడుపు నింపొచ్చు అనేది తన ఆలోచన. ఈ శరీరాన్ని కప్పుకోవడానికి ఖరీదైన చీర అవసరం లేదు, సాధారణ చీర కట్టుకొని కూడా గడిపేయచ్చు కదా. ఆ చిన్న కోడలా, మా పెద్ద కోడలి అమ్మ నాన్నకు మీ అమ్మ నాన్న కన్నా 10 రెట్లు ఎక్కువ ఆస్తులున్నాయి. కానీ వాళ్ళ సొంత ఖర్చుల కోసం కాకుండా మానవ సేవ కోసమే డబ్బు ఎక్కువ వాడుతూ ఉంటారు. మేము మొదటిసారి వదిన్ని చూసినప్పుడు ఆమె సాధారణ కుర్తీ వేసుకొని ఉంది. వాళ్ళని చూసి అసలు మేము ధనవంతులు అనుకోలేదు. ఆ సింప్లిసిటీ మాకు బాగా నచ్చింది. అంత గొప్ప ధనవంతురాలి బిడ్డ అయినా సరే ఎంతో సాధారణంగా ఉంటుంది. ఇంటిని ఎంతో చక్కదిద్దుతుంది వదిన. మా పెద్ద కోడల కంటే గొప్ప మనసు కలవారు మరొకరు ఉండరమ్మా. వాళ్ళందరి మాటలు విన్న కోమలికి తన ఆలోచనల పట్ల సిగ్గు కలుగుతుంది. ఆమె తన తోటి కోడలను తన తప్పులకు క్షమాపణ అడుగుతుంది. అనిత కూడా తన తోటి కోడలను క్షమిస్తుంది. ఒరే సుజాత, నువ్వేం చేస్తున్నావు? ఎండాకాలం వస్తుంది కదా, అందుకే బెడ్ పై ఐస్ క్యూబ్స్ వేస్తున్నా, అప్పుడే బెడ్ చల్లగా అవుతుందని. ఇది విని రమేష్ కాంగు తింటాడు. ఇక పెళ్లైన తొలిరేయి రమేష్ కు అర్థమైంది తన భార్య తింగరదని. ఎందుకంటే తొలిరేయి రమేష్ గదిలోకి రావడంతోనే సుజాత చెప్పింది, ఏమండి, నాకు బాగా ఆకలేసింది, అందుకే నేను ఆ పాలన్నీ తాగేశాను, చాలా టేస్టీగా ఉన్నాయి. కానీ పాలు నేను కదా తాగాలి, ఇదే కదా ఆచారం సుజాత. నేనేం చేయను, నాకు ఆకలి వేసింది. అమ్మ చెప్పింది ఎప్పుడు ఆకలి కడుపుతో పడుకోకూడదని, అందుకే నేను పాలన్నీ తాగేశా. మీకు పాలు తాగాలనిపిస్తే వంటగదిలోకి వెళ్ళి పాలు తీసుకొని తాగండి, నాకు నిద్ర వస్తుంది. సుజాత దుప్పటి కప్పుకొని నిద్రపోయింది. అప్పుడే రమేష్ కి అంతా అర్థమైంది. ఇది ఒట్టి తింగరది, మందబుద్ధిది. కానీ అమ్మ దీంతో నాకు పెళ్లి చేసింది. నా జీవితం ఇక నాశనమైనట్లే. కానీ రమేష్ కు ఇది తెలీదు. ఎండాకాలం రావడంతో సుజాత మైండ్ ఇంకా పాడైపోతుందని. రమేష్ ఇంట్లో ఏసీ లేదు. సుజాతకి చాలా వేడిగా అనిపిస్తుంది. అయ్యో, ఇంత వేడిగా ఉంది, ఈ రోజు ఎలా నిద్రపోవాలి? సుజాత అత్త విమల చెప్పింది, ఎండాకాలం కదా కోడలా, మెల్లగా అలవాటు అవుతుంది. మేమెన్నో ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నాం కదా. ఏదైనా పుల్లగా తిందాం రాత్రికి. పులుపు తింటే వేడి తగ్గుతుంది సుజాత. నువ్వు సాంబార్ అన్నం అవి చెయ్యి. అలా చెయ్యమ్మా. ఇంట్లో గుమ్మడికాయ, సొరకాయ, మిగిలిన సాంబార్ కావాల్సిన అన్ని కూరగాయలున్నాయి. సాంబార్లో కొంచెం చింతపండు ఎక్కువ వేసి కాస్త ఎక్కువ పులుపుగా చెయ్యి. సరే అత్తయ్య. సుజాత వంటింట్లో సాంబార్ చేయడం మొదలు పెడుతుంది. అత్తయ్య, ఎక్కువ పులుపు చేయమన్నారు కదా, నేను చింతపండు మొత్తం వేసేస్తా, పుల్లగా ఉంటే వేడి బాగా తగ్గుతుంది. వంటింట్లో ఉన్న చింతపండంతా సాంబార్లో వేసింది సుజాత. అంతేనా, ఇంట్లో ఉన్న 10 నిమ్మకాయలను కూడా వదల్లా, ఇంకా పులుపు పెంచడానికి. అత్తయ్య, వంట సిద్ధం. ఈరోజు సాంబార్ ఎలా ఉందంటే పుల్లగా, ఏకదం సూపర్. సుజాత, గుమగుమలైతే చాలా బాగా వస్తున్నాయి. సువాసనలతో టేస్ట్ ఏం తెలుస్తుంది. అందరూ తినడానికి కూర్చున్నారు. ఇక నోట్లో ముద్ద పెట్టుకుంటూనే విమల, రమేష్ ఉమ్మేశారు. ఏంటిది కోడలా, ఏంటి ఇంత పులుపా? ఇది విషంలా ఉంది, విషం. ఇంత పులుపు ఎవరైనా చేస్తారా? బుద్ధుందా నీకు అసలు? మీరే కదా అన్నారు ఎంత పులుపు అయితే అంత వేడి తగ్గుతుందని, అందుకే వేశాను. అయినా పులుపు ఎక్కువ వేస్తే మీకు వేడి తగ్గుతుంది కదా అని. ఓరే, నా వల్ల పొరపాటయిందమ్మా తల్లి, నన్ను క్షమించు. అరే, మీ అమ్మ అయితే మీ పక్కనే కూర్చొనుంది కదా, మీరు నన్నెందుకు అమ్మ అంటున్నారు? నేను మీ భార్యని కదా, వద్దు. చూడు, ఎలాంటి దాన్ని నాకు అంటగట్టావో. చూడు చూడు, మాట్లాడటానికి నా దగ్గర ఇంకేమీ లేదు. ఎలా నా బాధ చెప్పుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. తెలుగులో చెప్పండి. రమేష్ దెబ్బకి నోరు మూశాడు. నోరు తెరవాలంటేనే భయపడేలా. ఇక విమల తన మనసులోనే అనుకుంది, ముందే కనుక ఇదంతా తింగరదని తెలుసుంటే కోడల్ని చేసుకునేదాన్ని కాదు. ఇంకేమవుతుందో ఏమో జీవితంలో. ఈ తింగరదాంతో ఎన్ని చూడాలో ఏంటో. ఎవరు భోజనమైతే చేయలేదు. సుజాతకు ఎండవేడి బాగా అనిపిస్తుంది. అందుకే ఆమె ఫ్రిడ్జ్ నుంచి ఐస్ ముక్కలు తీసి మొత్తం బెడ్ పై ఐసు పరిచేస్తుంది. ఇప్పుడు బెడ్ చల్లగుంటుంది. అప్పుడే రమేష్ గదిలోకి వస్తాడు. అది చూసి అడుగుతాడు, అరే ఏం చేస్తున్నావు సుజాత? అరే ఎండ కదా, అందుకే బెడ్ పై ఐస్ ముక్కలు వేస్తున్నా, బెడ్ చల్లగా అయిపోతుందని. నేనెంత తెలివైందన్నా కదా.
సుజాత తడి బెడ్ పైనే నిద్రపోయింది. రమేష్ కోపంతో బయట సోఫాలో నిద్రపోయాడు. తినడానికి సరిగ్గా తిండి లేదు, ఇక రాత్రి బెడపై నిద్రపోవడానికి కూడా జీవితం మొత్తం సంకనాకిపోయింది. అలా సుజాత పిచ్చి చేష్టాలైతే నడుస్తూ ఉన్నాయి. ఇక రమేష్ విమల ఇద్దరూ బాధపడుతూ ఉన్నారు. రమేష్ విమలకు చెప్పాడు, మా ఒక ఏసీ కొనాలి, లేకుంటే ఈ ఎండవేడికి దానికి మైండ్ ఇంకా పిచ్చెక్కిపోయేలా ఉంది. హా సరిగ్గా చెప్పావు బాబు, కానీ నీ దగ్గర డబ్బుందా? ఆఫీస్లో బోనస్ విషయం మాట్లాడాను. బోనస్ రావడంతో ఏసీ తీసుకుంటా. బహుశా ఇవాళ బోనస్ రావచ్చు. అవునా? ఏ ఏసీ కొంటున్నారు మీరు? విండో ఏసీ, అంటే కిటికీ దగ్గర దాన్ని పెడతారు. అవునా? మరి అది ఎలా పనిచేస్తుంది? కిటికీ బయట వేడి గాలిని చల్లగా చేసి అది గదిలోకి పంపుతుంది. అరే వా, సూపర్! అలా అయితే వేడి ఉండదు. కానీ ఆఫీస్ కి వెళ్లడంతోనే రమేష్ కొలీగ్ మోహన్ బ్యాగ్ తీసుకుని బయటకు వస్తాడు. తన ఫేస్ అయితే డల్ గా ఉంటుంది. ఏమైంది మోహన్, నీకు బోనస్ దొరకలేదా? అరే బోనస్ తీసాయి, నన్ను పని నుంచి తీసేశారు. ఏమంటున్నావు? హా, జాబ్ అయితే పోలేదు నీది, సంతోషించు. ఇక బోనస్ గురించి అయితే మర్చిపో. బోనస్ దొరకలేదు. ఏసీ ఎలా కొనాలో ఇక అర్థం కావట్లేదు. అక్కడ మోహన్ ఆఫీస్ నుంచి వెళ్లిపోయాడు. ఇక్కడ విమల గుడికి బయలుదేరింది. వెళ్లేప్పుడు విమల సుజాతకు చెప్తుంది, కోడలా, నేను గుడికి వెళ్తున్నా, నువ్వు ఏ తింగర పని చేయకు. సరే అత్తయ్య, మీరు ధైర్యంగా వెళ్ళండి. విమల వెళ్లడంతోనే సుజాత బయట పెద్ద పెద్ద కొబ్బరి మట్టలు పడి ఉండటం చూసి అనుకుంటుంది, చెట్టు కింద నిల్చొని ఉంటే చల్లగా ఉంటుంది. దాని అర్థం చెట్టు ఆకులు గాలిని చల్లగా చేస్తాయని. అలా అయితే ఏసీ బదులు వీటిని ఎందుకు కిటికీ దగ్గర పెట్టకూడదు? సుజాత అక్కడ ఇక్కడ ఆకులు ఏరుకొచ్చి వాటిని కిటికీ దగ్గర కట్టి వాటిపై నీళ్లు చల్లింది. సాయంత్రం విమల, రమేష్ ఇద్దరూ ఒకేసారి ఇంటికి తిరిగి వచ్చారు. వాళ్ళిద్దరూ ఇంటికి రావడంతోనే వారికి సడన్ గా ఉష్ణోగ్రత కాస్త చల్లబడ్డట్టు అనిపించింది. అరే ఇదేంది, ఇంట్లో వేడి ఒక్కసారిగా తగ్గినట్టుందమ్మా? అదే కదా, ఏసీ లేకుండా ఈ ఇల్లు ఇంత చల్లగా ఎలా? అప్పుడే సుజాత నవ్వుతూ చెబుతుంది, ఇదంతా అద్భుతమే, ఇది చూడండి. సుజాత కిటికీకి కట్టిన ఆకులను చూపించింది. ఇక మొదటిసారి సుజాత పని చూసి వాళ్ళిద్దరూ సంతోషించారు. అరే వా సుజాత, నువ్వెంత అద్భుతం చేశావు. హా కోడలా, ఈ రోజే తెలిసింది అప్పుడప్పుడు తింగరతనం కూడా పనికొస్తుందని. ఇందులో తింగరతనం ఏముంది అత్తయ్య? అందరికి తెలుసు కదా చెట్ల ఆకులు చల్లగాలిస్తాయని. అసలు ఏసీ కొనడమే తింగర పని. అందుకని ఈ రోజు తింగరదాని నేను కాదు, మీ ఇద్దరే తింగరాళ్ళు. సుజాత అన్న మాటల్లో నిజం ఉంది. చుట్టుపక్కల చెట్లు ఉండడం ఎంతో ముఖ్యం, ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది సుజాత లాంటి తింగరమ్మాయి అందరికి తెలిసేలాగా అర్థమయ్యేలా చెప్పింది. తర్వాత వారందరూ నేచురల్ ఏసీతో ప్రశాంతంగా ఎండాకాలం గడిపారు. Thanks for watching.